రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం రోజా గారు మామూలుగా ఆమె నగరిలో ఆమె పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. సొంత వైసీపీ నేతలే ప్రెస్ మీట్ పెట్టి మరి రోజాకు కానీ ఈసారి టికెట్ ఇస్తే మేము ఓడిస్తామని చెప్తున్నారు. అంటే మామూలుగా వైసీపీ నుంచి రోజా గారు టీడీపీ పైన జనసేన పైన దూకుడుగా విమర్శలు చేయడంలో ముందుంటారు. అటువంటి రోజాకి వాళ్ళ మరి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? మరి మీకు టికెట్ ఇస్తారా ఇవ్వరా? ఇచ్చిన గెలిచే పరిస్థితి ఉందంటారా? రోజా గారికి ఎంతసేపు అవతల వాళ్ళ మీద నోరేసుకొని పట్టం తప్ప కానీ అక్కడ లోకల్లో ఏం జరుగుతుంది ఏంటి ఇంకా ఎంతసేపు ఏంటంటే వాళ్ళ అన్నలకి వాళ్ళ ఆయనకి అప్పచెప్పేసి ఈవిడ స్టేట్ లీడర్ అయినట్టు మొత్తం అందరినీ మీడియా ముందు కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం తెలుగుదేశం వాళ్ళని ఇదే పనిగా పెట్టుకుంది. ఇంకా అంతకుమించి ఆవిడకి లోకల్లో వసూళ్ళు చేసేదంతా వాళ్ళ బ్రదర్సు వాళ్ళ హస్బెండ్ వాళ్ళే వసూళ్ళు చేస్తుంటారు. ఈవిడ అప్పుడప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్తా ఈవిడ చేసే పని అరాచకాలు ఇంకో రకంగా. నేను ప్రతి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక 50 మందిని తీసుకెళ్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దర్శనాలు చేపిస్తుంది. ఆ రకంగా కూడా దేవుడు సొమ్ము కూడా తను అలవాటు పడిపోయింది. అక్కడ కూడా వసూళ్లే. మండల స్థాయిలో నుంచి కానివ్వండి, విలేజ్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి చోట వీళ్ళకి ఆపోస్ట్లు వేపిస్తా, ఇది చేపిస్తా, అది చేపిస్తానని ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం. మినిమం 5 లక్షల దగ్గర నుంచి స్టార్టింగ్ వాళ్ళ ప్రైజ్ ఆ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. చేసి మొత్తం ఇసుక కానివ్వండి, అక్కడ క్వారీస్ ఉన్నాయి అవి కానివ్వండి, ప్రతి చోట కూడా వాళ్ళు ఇంకా ల్యాండ్స్ కానీ అలాంటివన్నీ కూడా తీసేసుకోవటం. అవన్నీ ఎక్కువ భాగం వాళ్ళు తమిళనాడులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది బార్డర్ అవటం మూలాన ఇక్కడ చేస్తే తెలుస్తుంది. కొన్ని షుగర్ ఫ్యాక్టరీ కూడా కొనడానికి ట్రై చేస్తుంది. ఎంత విపరీతంగా సంపాదించిందంటే ఒక టైంలో నేను జబర్దస్త్ చేసుకుంటేనే నాకు గడవదు అన్న రోజా గారు ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యింది. ఆ రకంగా సంపాదించింది. కానీ నోటికి అంటే జగన్ గారి సాటిస్ఫాక్షన్ కోసం ఇవి ఎవరిని ఏమైనా తిడుతుంది, ఎవరిని ఎంత మాటైనా మాట్లాడుతుంది. ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా అంటే ఆయన సీట్ ఇస్తారేమో అని చెప్పి ఈవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆడ మాట్లాడినా కూడా ఆడ సీట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి అంతకు మించి లేదు. కానీ అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో కానివ్వండి, ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండదు. ఆవిడ ఏ రోజు కూడా అక్కడ వాళ్ళ సమస్యల గురించి కానీ అక్కడ లోకల్ ఇష్యూస్ గురించి కానీ ఏది పట్టించుకోరు. ఇంకా ఎంతసేపు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళే ఎమ్మెల్యేలాగా ఫీల్ అవటం. అంటే నగిరి నియోజకవర్గానికి 4 ఎమ్మెల్యేలు. ఇప్పుడు అఫీషియల్గా ఒకళ్ళైతే అన్అఫీషియల్గా 3 ఉంటారనమాట. అలా ఉంటూ ప్రతిసారి కూడా అక్కడ లోకల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వ్యతిరేకత ఉన్న వాళ్ళ మీదకి అసలు వాళ్ళకి ఏమీ పనులు కానివ్వకుండా పోలీసులతో ప్రాబ్లం క్రియేట్ చేయించడమే కానివ్వండి, వాళ్ళని భయపెట్టడమే కానివ్వండి. ఇదివరకు ముదికృష్ణనాయుడు గారు అట్లాంటి వాళ్ళు ఉన్న టైంలో పార్టీలకు అతీతంగా పనిచేసేవాళ్ళు. ఆయన వాళ్ళ అతీతంగా పనిచేయబట్టి ఆ తెలుగుదేశం ఎప్పుడూ కూడా తెలుగుదేశమే వచ్చేది. ఒక టైం ఆయన తెలుగుదేశంలో లేకపోయినా కూడా వేరే పార్టీలో ఉన్నా కూడా గెలిచారు. అంటే ఏంటంటే అక్కడ పార్టీలకు అతీతంగా పనిచేయడం అనేది అలవాటు. వీళ్ళు వచ్చిన తర్వాత రోజా వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిసారి కూడా తెలుగుదేశం వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కార్యకర్తల దగ్గర వాళ్ళ నాయకుల దగ్గరే డబ్బులు దండుకోవటం, ఇంకా ఎక్కడికెక్కడ అన్ని చోట్ల కూడా చెక్ పోస్ట్, అసలు ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపం లేదు. అక్కడ రోడ్లు కూడా వేయకుండా ఏదో ఒక ట్యాపు ఓపెనింగ్ చేసి కరోనా టైంలో పువ్వులు జల్లించుకోవటం, ఇంటింటికి వెళ్ళి పలకరించి 4 వీడియోలు పెట్టుకోవటం, మొత్తం టిక్టాక్ హీరోయిన్ అయిపోయింది. ఆవిడ ఎమ్మెల్యేగా ఫీల్ అవ్వట్లేదు, హీరోయిన్గానే ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. సో దాని మూలన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ సమస్యలు ఏంటి, మనం లోకల్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనే ఇది రెస్పాన్సిబిలిటీ తను తీసుకోలేదు. ఆల్రెడీ తను 2 సార్లు ఓడిపోయింది కూడా, ఓడిపోయి 2 సార్లు గెలిచింది కూడా.
సో దానిలో తను రాజకీయంగా నేను ఎంత కష్టపడి ఎమ్మెల్యే స్థాయికి వచ్చాననేది కూడా తనకి అవగాహన కూడా ఉండట్లేదు. ఓడిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటుందో కూడా తెలుసు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనే కూడా లేకుండా తన ఇష్టానుసారంగా నేను బీసీ కోడల్ని ఓసీ రెడ్డి అమ్మాయిని అనే లెవెల్లో మాట్లాడుతూ మా ఆయన బీసీ అని చెప్పుకుంటూ బీసీ ఓట్లకి కావాలన్నప్పుడు అది ఇంకా రెడ్డి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డికి ఆయన ఆస్థానంలో ఇలా మినిస్టర్లుగా పెట్టుకున్నప్పుడేమో అక్కడ రెడ్డి అని ఇలా ఆవిడకి అవసరం ఉన్నప్పుడు అట్లా క్యాస్ట్లు మార్చుకుంటూ చెప్పుకుంటూ ప్రతిసారి ఇంక ఇదే పని, ఎంతసేపు దోచుకోవటం దాచుకోవటం అదే జరిగింది. మేడం ఆమె గెలిచిన 2 సార్లు కూడా చాలా తక్కువ మార్జిన్, ఒకసారి 800 ఒకసారి 2000 మార్జిన్ తోటే ఆమె గెలిచింది. ఈసారి ఇంత వ్యతిరేకత ఉంది, మరి సొంత నేతలు కూడా ఓడిస్తామని చెప్తున్నారు. మరి ఈసారి ఆమె పరిస్థితి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు ఎవరు అంటే ఆయన గెలుపు గుర్రాలకే ఇస్తామని అంటున్నారు. మరి గెలిచే గుర్రమేనా రోజా గారు? ఆ గెలవకపోబట్టేగా ఇప్పటి వరకు తనది కన్ఫర్మ్ అవ్వని సీట్ లాగా ఉంది. గెలిచే ఆస్కారం ఉంటే వచ్చేదేమో, ఇచ్చేసేవాళ్ళేమో, స్థానం ఉండేదేమో. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అంటే అట్లాంటి వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉన్నాయి పదిలంగా. సో ఈవిడది ఎందుకు డౌట్లో ఉందనంటే ఈవిడ ఆ నియోజకవర్గంలో చేసిన పని లేదు, వాళ్ళ సొంత ఎజెండాని ఫాలో అయ్యారే కానీ ఏ రోజు కూడా అక్కడ గెలవాలంటే చాలా అంటే ముదికృష్ణ నాయుడు గారి మీద కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. అది కూడా దొంగ ఓట్ల ప్రభావంతో గెలిచిన సీట్లు అవి. అది మూలన అది గెలుపు కూడా కాదు. ఎందుకంటే చాలా మైనర్ ఓట్లు అంటే 600 అంటే ఇంకో అపోజిషన్కి 350 ఓట్లు పడితే సరిపోయేది. దానిలో ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయి? అంతే కదా. అది పడబట్టి గెలిచారు కానీ అంతకు మించి అక్కడ వాళ్ళకి గెలిచే ఆస్కారం కూడా లేదు. ముదికృష్ణ నాయుడు గారికి చాలా మంచి పేరు ఉంది. వాళ్ళ అబ్బాయి భానుప్రకాష్ కూడా, ఆయన కూడా ప్రజల్లో నిత్యం ఉంటున్నారు. సో ఆయనకు కూడా ప్రజలు ఈసారి పట్టం కడతారు తప్పకుండా. ఇక్కడ ఒకవేళ సీట్ దొరకకుంటే తమిళనాడుకి వెళ్ళి ఎలక్షన్స్లో అక్కడ పాలిటిక్స్లోకి జాయిన్ అవుతా అన్నట్టు మొన్న రీసెంట్గా వార్తలు వచ్చాయి మేడం. మరి తమిళనాడు ఎలక్షన్స్లోకి వెళ్ళిపోతే ఏపీలో రోజా గారు ఉండరు, అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే రోజా పనేంటో చూస్తామన్నట్టు మాట్లాడారు. మధ్య ఆ భయంతో అటు తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్తుంది అని అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నా కదా, ఆస్తులే ఇప్పటికే అక్కడ బాగా సంపాదించి పెట్టింది. 100 ఎకరాలు కొన్నదే తమిళనాడులో. మొత్తం బిల్డింగ్, చెన్నైలో ప్రాపర్టీస్ కానీ మాల్స్ కానీ అలాంటివి బాగా డెవలప్ చేసుకుంది. ఫ్యాక్టరీ కొంది, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో చాలా వరకు బెంగళూరు అండ్ చెన్నైలో బాగా వెల్ఆఫ్గా సెటిల్ అయ్యింది. రేపొద్దున ఇక్కడ నోరు పెట్టుకొని మాట్లాడింది కాబట్టి రేపొద్దున మనల్ని ప్రజలు ఏ రకంగా చిత్కరిస్తారో అని చెప్పి చెన్నైకి వెళ్ళిపోయే ఆస్కారాలు బాగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆస్తులే కానివ్వండి, తనకు ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఆయన ఉండటమే కానివ్వండి, తను జంప్ అయిపోతారు. ఇట్లా నోరు పెట్టుకొని మాట్లాడిన రేపొద్దున ప్రజల్లో ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు? సో తిరగలేరు కనుక వీళ్ళు కానీ కోడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. స్టేటే వదిలి పారిపోతారు చూడండి వీళ్ళంతా కూడా, మనం చూస్తూ ఉంటాం. ఎలక్షన్స్ వరకే వాళ్ళకి సీట్ రాదనేది కూడా వాళ్ళకి కన్ఫర్మ్ తెలిసిన వ్యక్తులే కదా. వీళ్ళకి వస్తుందా రాదనే ఒక ఇంకా డైనమాలోనే ఉన్నారు. వాళ్ళు కాన్ఫిడెంట్గా నా సీటు నాకే అని కూడా అనలేని పరిస్థితిలో ఉన్నారని అంటేనే తెలుస్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ.